ఈ పంచకోశముల బోధ అనే ఈ పుస్తకాన్ని చిదానంద సరస్వతి గారు, వ్యావహారికంగా ఎండూరు సరస్వతి గారు దీన్ని సంకలనం చేసి ప్రింట్ చేశారు. దీన్ని పంచకోశముల బోధ అంటారు. మనలో ఉన్నటువంటి పంచకోశముల గురించి వివరంగా దీంట్లో మనం వివరంగా అంటే ఒక రకంగా అంత పెద్ద బోధలో ఇది ఒక చిన్న బోధే, చిన్న సూక్ష్మంలో మోక్షంలాగా మనకి తెలియజేశారు. వారి గురువు గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. ముక్తిప్రదాయని శ్రీ సద్గురుమూర్తి అయిన శ్రీ 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 తమ్మన సత్య ప్రసన్న సర్వేశ్వరాంబ గారి చరణాల విందముల సన్నిధిని ఈ పంచకోశముల బోధను సమర్పించటమైనది. శ్రీ సద్గురు చరణార్థి చిదానంద సరస్వతి. ఈ గురువుగారి జననం 13/10/94, 1894. కైవల్యం 22/3/1971. ఇది వారి యొక్క నామధేయాన్ని తెలుసుకున్నాం. సత్య ప్రసన్న సర్వేశ్వరాంబ గారు. మరి వారు జన్మించిన తేదీ, కైవల్యం పొందిన తేదీ, ఈ మధ్యలో ఆశ్రమాన్ని చక్కగా సౌమ్యంగా ప్రశాంతంగా ఎంతో చక్కగా ఆశ్రమాన్ని నడిపారు. ఎంతోమంది భక్తులకు జ్ఞానబోధ చేశారు. అటువంటి గురుమూర్తి గురించి ఒక శ్లోకం కూడా రాశారు. దాన్ని శ్లోకం చదువుకుని దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. ధ్యానానికి మూలం ఎవరు అంటే గురువే. ఎందుకంటే ఆ గురువు ద్వారానే ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుని, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుని, మరి ఆ చక్కగా చేయించి వాటిలో మరి పండేదాకా అంటే చక్కగా చేతనైనదాకా వాళ్ళకి ఆ చాతుర్యం వచ్చేదాకా గురుమూర్తి ఎంతో శ్రద్ధాభక్తులతో మరి శిష్యులకు అంటే తన బిడ్డలకు చక్కగా నేర్పి, మరి ఇది మోక్షానికి మూలం కదా. ధ్యానం మనకి ఆ ముక్తిధామాన్ని చేరుస్తుంది నిదానంగా. అటువంటి ముక్తిధామాన్ని గురుమూర్తి మనకి తెలియజేస్తారు కనుక ధ్యానమూలం గురోర్మూర్తి అన్నారు. పూజామూలం గురోః పదం. గురువు గారి పాదాలకు మనం పూజ చేస్తాం. అంటే పూజకు మూలం గురువు యొక్క పాదాలు. ఆ పాదాలను ఆశ్రయించి శరణు కోరి సేవ చేసి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు అసలు బోధని, విద్యని వారి నుండి మనం వారి అనుగ్రహంతో ప్రసాదించిన విద్యను, బోధను స్వీకరించి తరించాలి. మరి గురువులు పరీక్ష కోసం ఎన్నో పరీక్షలు పెడతారు, సేవలు చేయమంటారు. అంటే సేవ అంటే అది అహంకారం వదిలితేనే, అహంకారం లేకపోతేనే ఒకరికి ఒకరు సేవ చేయగలుగుతారు. అహంకారం ఏ మూల ఉన్నా సేవ అనేది చేయలేరు. మరి పాదాలు పట్టుకోవటం అంటే ఆ పాదాలు తెలియని వాళ్ళకి అవి చాలా తక్కువ అని భావిస్తారు. పాదాలు పట్టుకోవటం ఏంటి, కాళ్ళు పట్టుకోవటం ఏంటి అంటారు. అసలు ఆ పాదాల్లోనే మరి విష్ణుమూర్తి పాదాల యొక్క వేలి మరి మొదటి
గోళ్ళ నుంచి గంగా యమునలు ప్రవహించినాయి అని చెప్తారు కదా. అంతటి శక్తి కలిగినవి పాదాలు. రామాయణం అంటే రాముడు నడిచిన నడత అని అర్థం. పాదాలంటే తక్కువగా భావిస్తారు. ఆ పాదాలకు శక్తి లేకపోతే శరీరం కదలలేదు, ఏమీ చేయలేదు. అందుకని దేన్ని తక్కువగా చూడకూడదు. మరి పాదాలు శక్తి ఉంటేనే, ఆ నడత బాగుంటేనే, పాదాల యొక్క నడత అంటే వాళ్ళ యొక్క నడతను కూడా తెలియచేస్తాయి అంటారు. పాదాలను ఆశ్రయించటం అంటే ఆ గురువు యొక్క పాదాలను ఆశ్రయించి ఆ గురుమూర్తి నడిచిన బాటలో నడిస్తే వారి వెనక మరి జన్మకు సార్థకత వస్తుంది. అంతేగాని సామాన్యంగా ఊరికే రాదు. ఆ మార్గం తెలియాలి, మరి దాని విలువ తెలియాలి, మరి ఆ నడిచే సామర్థ్యం కూడా ఉండాలి. మార్గం తెలిసినంత మాత్రాన సామర్థ్యం కూడా ఉండాలి. మార్గం తెలిసినంత మాత్రాన వెళ్ళలేము. కొంచెం దూరం ఇగో ఇటు వెళ్ళండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళాక 2 దోవలు ఉంటాయి. ఏ దోవలో వెళ్ళాలో తెలియదు, మళ్ళీ అక్కడ అడగాలి. అట్లాగే వెంట ఉండి, ఆ గురువు వెంట ఉండి ఆయన్ని ఆశ్రయించి అనుసరించి విద్యను, జ్ఞానాన్ని చక్కగా పొందాలి. ఆ గురుమూర్తికి సేవలు చేసి ఆయన నడిచిన మార్గంలో నడిచి తరించాలి అని పూజామూలం గురోపదం. నమస్కారాలు చేసిన కొద్దీ వాళ్ళకి వినయం చేతవుతుంది. వినయం చేతయితే విద్య కూడా అబ్బుతుంది. విద్యకు కూడా రాణింపు అనేది వస్తుంది. మరి విద్యకి వినయమే భూషణం. వినయం లేని విద్య అసలు దేనికి మరి అందరూ స్వీకరించలేరు కదా. అహంకారిని ఎవరు గౌరవిస్తారు? అహంకారం లేని వాళ్ళని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. మరి వాళ్ళ మాటలను వేదవాక్కులుగా స్వీకరిస్తారు. అందుకని పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం. ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలి అంటే గురువు ద్వారా దాన్ని తీసుకోవాలి. ఆ గురువు గారు చెప్పాలి, వీళ్ళు స్వీకరించాలి. అప్పుడు ఆ మంత్రానికి మంత్రం చేసే అర్హత వస్తుంది, ఆ మంత్రబలం బాగా ఉంటుంది అంటారు. ఒకే నామం మంత్రం గురువు ద్వారా తీసుకుంటే అదే మంత్రం అవుతుంది. అదే గురువు ద్వారా తీసుకోకుండా చేస్తే నామం అవుతుంది. నామం భక్తిని ప్రదర్శిస్తుంది, అది మంచిదే. అవకాశం ఆ నామమే, ఆ భక్తే ఆ భగవంతుడు గురు రూపంలో వచ్చి మళ్ళీ దాన్నే మంత్ర రూపంలో చెప్పి జ్ఞానబోధ చేసి దాని అర్థాన్ని వాటిని చెప్పి జ్ఞానబోధ చేసి మరి ఊర్ధ్వగతికి తీసుకొస్తాడు. ఎవరు? భగవంతుడే గురువు రూపంలో వస్తాడు. శివుడు గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అని చెప్పారు కదా. ఆ శివుడే గురువు రూపంలో వచ్చి ఉద్ధరిస్తాడు ఆయన్ని నమ్ముకున్న భక్తులను. అందుకని మంత్రానికి మూలం గురువు యొక్క వాక్యం. అంటే ఆయన నోటి నుంచి చెప్పినదే మన మంత్రం అవుతుంది అది. అందుకని మంత్రమూలం గురోర్వాక్యం అన్నారు. మోక్షమూలం గురోః కృప. మోక్షానికి మూలం ఏమిటి అంటే గురువు యొక్క కృప. గురువు యొక్క కృపా కటాక్షణాలను పొందాలి అంటే మరి ఎంతో వినయ విధేయతలతో, ఓర్పుతో, నేర్పుతో ఆయన్ని అనుసరించి సేవలు చేసి చెప్పిన బోధను స్వీకరించి మననం, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ఆ బోధ యొక్క అర్థాన్ని చక్కగా మరి ఒంటికి మనసుకి పట్టించుకుని దాన్ని ఆచరించి అనుభవించిన రోజున మోక్షం లభిస్తుంది. అందుకని మోక్షానికి మూలం
గురువు యొక్క కృప అని ఈ శ్లోకము యొక్క అర్థము. చక్కని గురు శ్లోకము, చక్కని అర్థము, ఆ గురువు యొక్క ఉన్నతి అవసరము, మరి ఆయన యొక్క మనకి మార్గదర్శనము అన్నీ కూడా దీంట్లో చక్కగా తెలియజేశారు. చిన్న శ్లోకంలో పెద్ద అర్థము, మొత్తం జ్ఞానమంతా దీంట్లోనే ఉంది. అంటే నడవాల్సిన మార్గమంతా దీంట్లోనే ఉంది. అది మనకు అందించిన గురువులకు మనము నమస్కారం చేసుకుంటూ, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం